జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న కరువు సమస్యలను అధ్యయనం చేసేందుకు పాదయాత్ర చేయాలని ఉందని అనంతపురంలో జరిగిన సభలో ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఖచ్చితంగా ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా జనసేనాని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం రాయలసీమ మొత్తంపై పడుతుందని భావిస్తున్నారు. అనంతపురం అర్బన్ ఏరియాలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే జనసేనాని జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించి ఉంటారని విశ్లేషిస్తున్నారు. దీంతో పవన్ పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని ఇతర పార్టీల్లోని నేతలు ఒత్తిడికి గురవుతున్నారు. అనంత సభలో పవన్ ప్రధానంగా రైతులు, చేనేత కార్మికుల సమస్యలు ప్రస్తావించిన నేపథ్యంలో ఈ రెండు వర్గాలతో పాటు ఇతరులు కూడా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొత్తులు ఎత్తులు విషయాన్ని పక్కన పెడితే యువతకు ఎక్కువ సీట్లు ఇస్తానన్న హామీతో యువత ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపుతుండడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతల వెన్నులో వణుకు పుడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ప్రధానంగా పోరు జరిగింది. 2019 ఎన్నికల్లో ఇది 3 పార్టీల మధ్య పోటీకి దారితీస్తుంది. జనసేన, టీడీపీ, వైసీపీల మధ్య పోరుగా మారనుంది. జనసేన పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ, వైసీపీలో ఎవరికి దెబ్బ అన్న అంశంపై విస్తృతంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్ నేతల్లో కొందరు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. జనసేనానితో సంప్రదింపులు జరుపుతున్నారని వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది జనసేనలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావడంతో జిల్లాలో టీడీపీ ప్రభ మసకబారుతోందని విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పినా నేతల్లో మార్పు రాకపోగా నేతల గొడవలతో పార్టీ పరువు బజార్కెక్కుతోంది. దీంతో కొంతమంది టీడీపీ నేతలు జనసేన వైపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరొక వైపు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తమ నేతకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఆలోగా జనసేనాని జిల్లా సమస్యలపై మరింత అధ్యయనం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది పార్టీకి మరింత కలిసొచ్చే అంశమని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.